గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా పొలిటికల్ వాగ్వాదం అయితే జరుగుతుంది ఇరు పార్టీల మధ్య. సో సిట్ ఎవరైతే వేశారు, సిట్ వేశారు కేటీఆర్ గారి మీద, అదే హరీష్ రావు గారి మీద. సో హరీష్ రావు గారి ప్రెస్ మీట్, కేటీఆర్ గారి ప్రెస్ మీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద కుంభకోణాలలో ఇష్టం వచ్చినట్లు డబ్బులు తీసుకుంటున్నారు, వాటిని బయట పెట్టినందుకే మాకు ఎట్లాంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ సికింద్రాబాద్ నుంచి దీపక్ చాన్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేసిన ఆ కామెంట్స్, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన విధానానికి వారు ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాము. సార్ హాయ్ సార్. హలో చెప్పండి సార్. రీసెంట్ గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీలో అందరి క్యాబినెట్ దండుపాల్యం బ్యాచ్ మొత్తం దోచుకునే వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఏం చేశారు మనకందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఫోన్ ట్యాపింగ్ కేసుకి వచ్చే వరకు సిట్టు విచారణ వేయడం జరిగింది. హరీష్ రావు గారిని, ఇవాళ కేటీఆర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. వ్యవస్థ వారి పని వారు చేసుకుంటూ పోతారు. విచారణ తర్వాత అన్ని బహిర్గతం అవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెల స్కామ్ అయినా కానీ, కాళేశ్వరం స్కామ్ అయినా కానీ, ఫోన్ ట్యాపింగ్ అయినా కానీ, ఇలాంటి అనేక స్కామ్లు చేపట్టడం జరుగుతుంది. ఫార్ములా ఈ స్కామ్ అయినా కానీ. సో వాళ్ళు ఈ యొక్క 10 సంవత్సరాల్లో మొత్తం లూటీ చేసి రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 లక్షల కోట్లు రాష్ట్రం పైన అప్పు మోపిన విషయం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా ఏదైతే బిల్స్ ఉన్నాయో, పెండింగ్ బిల్స్, అవి కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు చేసారు. సో స్కామ్స్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడే జరిగింది. అండ్ దానిపైన విచారణలు మేము చేస్తున్నాము. విచారణ తర్వాత అది వీళ్ళు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వీళ్ళు ఎంత స్కామ్లు చేశారు, ఏం స్కామ్లు చేశారు, దానిపైన కన్ఫర్మేషన్ వచ్చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియవస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ పే చేస్తుంది, బీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుంది, ప్రజల సమస్యలు వాళ్ళకి పట్టదు అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు కక్షపూరిత వైఖరి అనేది కాంగ్రెస్ది కాదు. ఏదైతే వ్యవస్థ ఉందో వారి పని చేసుకొని పోతున్నారు. ఇప్పుడు స్కామ్లు చేసిన వారిని విడిచిపెట్టేసేయాలనా? ఇంత పెద్ద కుంభకోణాలు చేసిన వారిని విడిచిపెట్టేసేయాలనా? అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రైవసీ ఇన్వైడ్ చేసే ఒక కార్యక్రమము. అదేవిధంగా అది రాజ్యాంగాన్ని ఎవరైతే మనకు రైట్ టు ఫ్రీడమ్స్ ఉన్నాయో, ఏదైతే స్వేచ్ఛ ఉందో దాన్ని కూడా హరించే పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ అనేది. సో ఇది ఒక చాలా సీరియస్ విషయం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా మనం అనేక పేపర్స్ లో చూడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మందిని వేధించడం జరిగింది, బ్లాక్మెయిల్ చేయడం జరిగింది, ఆస్తులు రాసుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా మనము అనేక కథనాలు పేపర్లో చూడడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ యాంటీ నేషనల్. సో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలా. ఈ సిట్టు విచారణ తర్వాత అందులో ఏది అవుట్పుట్ వస్తుందో దాని ప్రకారము ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని సంబంధమే లేదు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులకు సంబంధం ఏముంటుంది, ఆ పోలీస్ కి వాళ్ళకి గవర్నమెంట్ ఉంటుంది, మాకు ఏముండదు అని చెప్పేసి, మంత్రులకి ఏముండదు, సీఎం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే వారు అంతా ఆఫీసర్ల పైన నెట్టేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఫార్ములా ఈ స్కామ్ లో కూడా ఇదే పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఆదేశాలు ఎవరు ఇవ్వడం జరిగింది, ఫార్ములా ఈ స్కామ్ లో డబ్బులు మీరు ఆ ఒక కంపెనీకి పంపించమని ఆదేశాలు ఎవరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎవరు ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అయితే చెయ్యరు కదా ఇలాంటి వ్యక్తుల పైన. అండ్ మనం చూసినాము చాలా మంది బిజినెస్ మెన్ అయినా కానీ, రాజకీయ నాయకులు అయినా కానీ పిలిపించి వారిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈవెన్
కాంగ్రెస్ లీడర్స్ ని కూడా పిలిపించి వాళ్ళొక వర్షన్ కూడా, ఇతర లీడర్స్ ని పిలిపించి, బిజినెస్ మెన్ ని పిలిపించి వాళ్ళొక వర్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో విచారణ జరుగుతుంది. సో వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు ఏం తప్పు చేయలేరంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తారు? ఎస్, మేము విచారణలో మా ఒక పక్షం మేము పెడతాము, దానిలో మేము నిరూపించుకుంటాము, మేము ఏం చేయలేదని మేము నిరూపించుకుంటామని చెప్పాలా, కానీ మా పైన కక్షపూరిత వైఖరి చేస్తున్నారని చెప్పేసి ఎంతవరకు సమంజసము? సిట్ విచారణ వేసింది, మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అక్కడ మీరు వాళ్ళకు ఆ ఒక క్లారిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ ఉత్తగేం పిలవదు కదా, వీరికంతా ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కదా, సిబిఐ అయినా కానీ, ఈడీ అయినా కానీ, లేకపోతే ఎస్ఐటి అయినా కానీ, రిటైర్డ్ జడ్జెస్తో వేయడం వాళ్ళకు ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉంది కదా. మొత్తానికి ఏం చెప్తారు మరి కేటీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వివాదాలపై? ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసిరో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లాల్సిందే. వారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడలేరని వాళ్ళు నిరూపించుకోవాలా, రైట్? మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో వారికి ఆ ఒక ప్రమేయం ఉంది, పాత్ర ఉంది. వాళ్ళ నిర్దేశాల అనుసరించే ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలు కూడు తినాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు